అలాంటి చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఉంది, 2002 ముందు మీ ఫాదర్ దాన్ని ఓట్లే తీసుకురండి అన్నారు, అవి లేవు నా దగ్గర, నాకు వాటర్ ఐడి ఉంది, నాది ఇప్పుడు హోల్డ్ లో ఉంది. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. 2002ది 80% మంది దగ్గర ఉండవు. మనకి ఓట్లు ఉండవు, మన అమ్మ నాన్నల ఓట్లు ఎక్కడ ఉన్నాయో మనకి తెలియదు. ఇప్పుడు సర్ ప్రక్రియ అయిపోద్ది సార్ బహుశా రేపు. అయిపోయిన తర్వాత మాలాంటి ఓట్లన్నీ అందులో పేర్లు లిస్ట్ లో మా పేరు ఉండదు. వాట్ నెక్స్ట్ ఏంటి మా పరిస్థితి? నోటీస్ ఇస్తారు, తీసేయడానికి కుదరదు, ఇట్లాగా నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చినప్పుడు దానికి వాళ్ళు తర్వాత ఇప్పుడు అలా లేదన్నారు కదా, ఇప్పుడు మీ ప్రూఫ్ ఏదో అడుగుతారు, ఆ ప్రూఫ్ చూపించడం. అది కాకుండా తీశారనుకోండి, అప్పుడు ఇక గొడవకి వెళ్ళాలి. అంటే ఓటు కోసం చాలా మంది కోర్టులకు వెళ్ళి ఎంత పోరాటాలు చేయరు, కానీ చెయ్యక తప్పదు. ఎందుకంటే అతి తెలివితేటలు ఎన్నికల సంఘం ప్రదర్శిస్తే, వాస్తవంగా ఎన్నికల సంఘం పెట్టలేదు ఎంత రచ్చ ఈ మధ్యలో. అంటే ఎన్నికల సంఘం ఓ నిబంధన చెప్పుకొచ్చింది, ఇక్కడ నువ్వు మానిటర్ చేసుకోవాలి. ప్రక్రియ ఈజీ కదా ప్రక్రియ దాంట్లో ఇప్పుడు 2002ది ఉందా లేదా అన్నారు, లేదన్నావు, ఏనా వదిలేసి నువ్వు మనిషి ఉన్నాడా లేదా అని చూడు, అంతే. అంతకు మించి సాగదీయాల్సిన నెసిటీ లేదు. మూలాల్లోకి వెళ్ళి ఆధారాలు తెమ్మండం అంటే కష్టమే. గోదావరి అక్కడ అడిగారంటే ఓకే, బార్డర్ ఏరియాలో, మన దగ్గర ఎందుకు అది తెలివితేటలప్పుడు తప్పు కదా అది. మామూలుగా ఎలక్షన్స్ ముందు ఓట్లు ఇస్తుంటారు కదా సార్ మామూలుగా. ఇప్పుడు ఈ సర్ తర్వాత ఆ ప్రక్రియ ఉంటదా, ఇది ఫైనల్ చేసి లేదు ఉంటది, ఉండాలి. 6 నెలల ముందు ఓకే చేస్తారు, అప్పుడు మళ్ళీ ఆధార్ లింక్ అప్ అడగచ్చు.